భుజాలు భుజాలు ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా ఆగుతారు అట్లా ఆగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలేదు. కానీ ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, లాగటంలో ఎంత బలంగా గుంచుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెక్కుంటున్న పర్లేదు, ప్రేమతో తీసుకుంటారు. ఇక్కడ హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ఫర్దర్గా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరంటేరు ఉంటుంది కదా, ఇన్ని జీవితంతో బతికిన తర్వాత ఆ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్ ఉన్నాయి. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండటం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినా కానీ నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతాను. తర్వాత టోటల్గా 2.5 inches ఎలా కదులుతున్నాం అంటారు డాక్టర్స్. సో ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి. మేక్ షూర్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐల్ బి ఆల్. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా పేరుపైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇది కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తుందండి.